దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరోసారి ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మరి ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు మనల్ని కాచి కాపాడి మరొక నూతన నెలలోకి ప్రభు మనకి అనుగ్రహించారు. మరి గత సంవత్సరం మనం ఎంతో ఇబ్బంది పడ్డాం, కానీ ఈ సంవత్సరంలో మరలా మనకి దేవుడితో ఆయన ఇచ్చిన అద్భుతమైన ఆయన కృపా కనికరాలను బట్టి, ఆయన ప్రేమను బట్టి దేవునికి నేను ఎంతో కృతజ్ఞతలు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరు కూడా దేవుని వాక్యం వినటం ద్వారా ఆత్మలో బలపడాలని, దేవుని వాక్యం వినటం ద్వారా దేవునిలో రోజు రోజుకి కూడా దేవునిలో ఎదుగుతూ ఆత్మీయ జీవితంలో ఎదుగుతూ ఉండాలని నా కోరిక. ఎందుకంటే దేవుని వాక్యం వినటం వల్ల మనకి విశ్వాసం కలుగునని వాక్యంలో రాయబడి ఉంది. ఎప్పుడైతే మనం దేవుని వాక్యాన్ని వింటామో అప్పుడు మనలో విశ్వాసం అనేది పెరుగుతూ ఉంటుందండి. కాబట్టి ఈరోజు ఒక చక్కటి దేవుని లేఖన పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో దేవుని మాటలు విందాం. ఈరోజు మనం మత్తయి సువార్తలో 14వ అధ్యాయంలో 22వ వచనం నుంచి ఉన్న వచనాలు కొన్ని ధ్యానం చేద్దామండి. మత్తయి రాసిన సువార్త 14వ అధ్యాయం 22వ వచనం. ఇక్కడ మనం చూసినప్పుడు 22వ వచనంలో అక్కడ రాస్తుంది, వెంటనే ఆ జన సమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవాలని ఆయన వారిని బలవంతం చేశారు అని రాస్తుంది. ఈ ముందు మనం చూసినప్పుడు యేసు ప్రభు అనేక మందికి ఆహారాన్ని అనుగ్రహించినట్లుగా మనం చూస్తున్నాం. అక్కడ తిన్నవారు ఇంచుమించు 5,000 మంది పురుషులు ఆహారం తీసుకున్నారు. ఇంకా పిల్లలు, స్త్రీలు. అంటే యేసు ప్రభు ఆయన దగ్గరికి వచ్చిన వారికి ఆత్మ సంబంధమైన ఆహారాన్ని కాకుండా శరీర సంబంధమైనటువంటి ఆహారాన్ని కూడా ఆయన అనుగ్రహించారనేది ఆ ముందు వచనాల్లో మనం చూస్తాం. ఇక్కడ సడన్గా 22వ వచనంలో వచ్చేటప్పటికి యేసు ప్రభు శిష్యుల్ని పిలిచి వాళ్ళని దోణి ఎక్కి తనకంటే ముందుగా ఆ ప్రక్కకు వెళ్ళాలని, అద్దరికి వెళ్ళాలని ఆయన వారిని బలవంతం చేస్తాను అని రాస్తుంది. ఎందుకు ఆయన అటు ప్రక్కకి వెళ్ళాలని ఆయన బలవంతం చేశారు అనే విషయాన్ని మనం చూసినప్పుడు ఆయన బలవంతం చేశారని, తర్వాత వీళ్ళు ఆ ప్రక్కకు వెళ్ళే ప్రయాణంలో తుఫాను చెలరేగడం, యేసు ప్రభు ఎదురు వెళ్ళి 4వ జామున ఆయన శిష్యుల్ని కలుసుకొని అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పి భయపడద్దని చెప్పినప్పుడు వాళ్ళు ఈయన నిజంగా దేవుని కుమారుడు అని అనుకున్నట్లుగా ఈ వచనాల్లో మనం మామూలుగా చాలాసార్లు చదువుతూ ఉంటాం. కొన్ని ఆత్మ సంబంధమైన విషయాలను ఈరోజు మనం ధ్యానం చేద్దామండి. ప్రభువు ఆ జన సమూహాల్ని తాను పంపివేయనంతలో, అంటే ఆహారం తినడానికి ఆయన చెప్పిన ఆ వర్తమానాలు విన్న తర్వాత వాళ్ళందరికీ కూడా చక్కటి ఆహారాన్ని ఏర్పాటు చేసి ప్రభు అక్కడ ఒక అద్భుతాన్ని చేసి అనేక మందికి ఆహారం పెట్టిన తర్వాత ప్రజలందరినీ పంపివేసిన లోపుగా ఈయన వాళ్ళ శిష్యులను కూడా, వారి యొక్క శిష్యులను కూడా ఆ ప్రక్కకు వెళ్ళాలని ఆయన వారిని బలవంతంగా పంపివేశారని వాక్యంలో రాస్తుంది. ఇక్కడ మన 2 పాయింట్ల లింక్డ్గా చూడొచ్చండి. ఒకటి, అద్దరికి పంపివేశారు. ఆ తర్వాత ఈయన ఏకాంతంగా ప్రార్థన చేయటకు కొండపైకి వెళ్ళారని, సాయంకాలంలో ఒంటరిగా ఆయన ప్రార్థిస్తూ ఉన్నారని వాక్యంలో మనం చూస్తాం. ఎందుకు యేసు ప్రభు సడన్గా వాళ్ళ శిష్యులను బయటికి ఆ ప్రక్కకి వెళ్ళాలి అని చెప్పి ఆయన బలవంతం చేశారు అనే మాటకి యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో దానికి వివరణ ఇదే విషయం రాస్తుందండి. యేసు ప్రభు ఎందుకు అంత వెంటనే వాళ్ళని బయటికి వెళ్ళిపోవాలి, ఆ ప్రక్కకు మీరు వెళ్ళండి అని చెప్పి ఎందుకు ఆయన బలవంతం చేశారో ఇక్కడ యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూడొచ్చండి. 15వ వచనంలో, రాజుగా చేటుకు వారు వచ్చి తను బలవంతంగా పట్టుకొనబోతున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళాను. యేసు ప్రభు అద్దరికి వెళ్ళిపోమని చెప్పి శిష్యులను ఎందుకు పంపించారు
అక్కడ ప్రభువుని వాళ్ళు రాజుగా చేయడానికి వాళ్ళు మరి బలవంతంగా పట్టుకొని ఈయన ఇలాంటి అద్భుతాలు చేస్తున్నారు. ఎందుకంటే అప్పటికే అందరికీ ఆహారం మరి తినున్నారు కదండి, అందరూ భోజనం చేశారు, ఇంకా చక్కగా మరి సమృద్ధిగా వాళ్ళకి ఆహారం దొరికింది. ఇంకా ఈయన దగ్గర ఉంటే మంచి మాటలు చెప్తున్నారు, మంచి ఆహారం కూడా పెడతారు, ఈయన్నే రాజుగా చేసేస్తే బాగుంటుందని బలవంతంగా ఆయన్ను పట్టుకొని రాజుగా చేద్దామనుకొని మరి వాళ్ళు అనుకున్నప్పుడు అందుకు యేసు ప్రభు ఇక్కడ ఆయన వాళ్ళని అద్దరికి వెళ్ళిపోమని చెప్పారు. ఈయన మాత్రం సాయంకాలంలో వరకు అక్కడ ప్రార్థన చేయడానికి ఏకాంతంగా వెళ్ళారని దేవుని వాక్యంలో రాసిందండి. ఏకాంతంగా కొండ ఎక్కి వెళ్ళారు అని చెప్పి. సో ఈరోజు అంటే మరి ఆయన రాజుగా పరిపాలన చేయడానికి రాలేదు, కానీ మత్తయి సువార్తలో మత్తయిని ప్రభువులకు ప్రభువుగా రాజులకు రాజుగా ఈయన చూపిస్తూ వచ్చారు. నిజంగా ఆయన రాజులకు రాజే, ప్రభువులకు ప్రభువే. అందుకే మన హృదయాల్లో యేసు ప్రభుని మరి ప్రభువుగా మనం అంగీకరించాల్సి ఉంటుందని దేవుని వాక్యాన్ని బట్టి మనం నేర్చుకోవాలండి. ఆయన రాజులకు రాజే, ప్రభువులకు ప్రభువే. అయితే ఆయన రాజుగా ఉండి ఏదో పరిపాలన చేయడం కాదు, కానీ మరి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం చేత ఒక గొప్ప మిషన్, ఒక గొప్ప పనిని చేయడానికి యేసు ప్రభు ఈ లోకానికి అప్పుడు ఆయన రావడం జరిగింది. కాబట్టి ఈయన మరి ఆ యొక్క పర్పస్ అది కాదు, రాజుగా ఉండి పరిపాలన చేసే ఉద్దేశం మీద ఆయన ఇక్కడికి రాలేదండి. కాబట్టి ఆయన వాళ్ళు తప్పించుకొని ఈయన్ని బలవంతంగా తీసుకువెళ్ళి రాజుగా కూర్చోబెట్టాలని వాళ్ళు అనుకున్నారు. అయితే యేసు ప్రభు రాజుగా సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయడం కోసం రాలేదు. వాక్యం మనం చదువుతూ ఉంటాం, ఏ పర్పస్ మీద వచ్చారో మనకు తెలుసు. యేసు ప్రభు మరి యెషయా గ్రంథంలో రాస్తుంది, అలాగే సువార్తలో రాస్తుంది, నలిగిన వారిని విడిపించడానికి, అలాగే దుఃఖంలో ఉన్న వారిని సంతోషపరచడానికి, గుడ్డి వారికి కన్నులు ఇవ్వడానికి ఈ ప్రత్యేకమైన వర్క్ మీద వచ్చారు. అంతేకాదు ఆ శిలువ యాగం చేసి సర్వమానవాడి రక్షణ కొరకు ఆయన వచ్చారు. కాబట్టి ఒక రాజుగా పరిపాలన చేసే ఉద్దేశం కాదు. కాబట్టి ఆయన వాళ్ళ తలంపులు వేరుగా ఉన్నాయి, కాబట్టి వాళ్ళ తలంపులు సరైనవి కాదు. కాబట్టి ఆయన వారిని బలవంతంగా పంపించేసినట్టుగా దేవుని వాక్యంలో మనం నేర్చుకోవచ్చు. ఈరోజు దేవుడి మన జీవితంలో కూడా దేవుని చిత్త మీద కరెక్ట్గా మనం తెలుసుకొని ఆ విధానంలో వెళ్ళాలి. కానీ మనకు వచ్చిన మరి మనకి మనసుకు తోచినట్లుగా కాకుండా ఆయన చిత్తంలో, ఆయన చిత్త ప్రకారము మనం కూడా ఈ జీవితంలో ప్రయాణం చేయడం అనేది మనకి ఎంతో ఆశీర్వాదకరము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంకా ప్రభు మరి ఏకాంతంగా ప్రార్థన చేయడానికి ఒంటరిగా కొండ మీదకి వెళ్ళినట్లుగా వాక్యంలో రాసింది. 24 రోజులు ఏం రాసిందంటే, ఇంకా దరికి దూరముగా వెళ్ళిపోయిన తర్వాత గాలి ఎదురైనందున, అంటే ఒక తుఫాను అక్కడ వచ్చిందని వాక్యంలో రాసింది. వీళ్ళని బలవంతంగా ప్రక్కకి వెళ్ళిపోమని చెప్పారు. వాళ్ళు పడవ మీద ప్రయాణం చేస్తూ వాళ్ళు దరి నుంచి ఇంకా కాస్త లోపలికి వాళ్ళు ప్రయాణం చేసి వెళ్తా ఉన్నారు. వెళ్ళిపోయారు ఇంకా అక్కడి వరకు. ప్రభు అయితే మరి అక్కడ వాళ్ళు ఆయన ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంకా ఆయన వీళ్ళని కలుసుకోలేదండి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఒక గొప్ప తుఫాను అక్కడ రేగినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. అక్కడ మరి గాలి ఎదురైనందున అలల వల్ల కొట్టబడుతుంది అని చెప్పి, పడవ అలల వల్ల కొట్టబడతా ఉంటారు. ఈ అధ్యాయంలో అంటే మత్తయి సువార్తలో మనం చూసినప్పుడు 8వ అధ్యాయంలో ఒక తుఫాను ఉందండి. ఇక్కడ 14వ అధ్యాయంలో ఇక్కడ ఒక తుఫాన్ని మనం చూస్తాము. బాగా గమనించినట్లయితే యేసు ప్రభు ఆయన చెప్పినందువల్లనే ఈ శిష్యులు ప్రయాణమై వెళ్తున్నారు. అంటే ఆయన చిత్త ప్రకారమే ఈ ప్రయాణం వాళ్ళు చేస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ 8వ అధ్యాయం మత్తయి సువార్తలో వాళ్ళు ఒక ప్రయాణం చేస్తున్నారు. అక్కడ కూడా తుఫాను వచ్చిందండి. ఆ తుఫాన్లో యేసు ప్రభు అమరమున నిద్రపోతున్నట్లుగా వాక్యంలో నోట్ చేసింది. ఆయన అక్కడ తుఫానులో శిష్యులు యేసు ప్రభుతో ఉన్నారు. ఇక్కడ తుఫానులో యేసు ప్రభు చెప్పినట్లుగా వాళ్ళు ఆ ప్రక్కకి వెళ్తున్నారు. అంటే రెండు కూడా చూడండి దగ్గర సంబంధం ఉన్నాయి. అక్కడేమో ఆయనే ఆ పడవలో ఉన్నారు, ఇక్కడేమో ఆయన చెప్పిన మాటను బట్టి వెళ్తా ఉన్నారు.
అయితే ఆయన చెప్పిన మాటను బట్టి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తుఫాను చెలరేగడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ మనం చూసినట్లయితే కనుక చాలా చక్కగా మనం గమనించవచ్చు. యేసు ప్రభు మాట ప్రకారం వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. ఆయన చెప్పినట్లుగా వీళ్ళు ప్రయాణం ముందుకు వెళ్తూ ఉన్నారు. అయినా సరే ఇక్కడ తుఫాను రావటం మనం చూస్తాం. చాలాసార్లు మనం కూడా దేవుని మాటకి విధేయత చూపించి దేవుని మాటకి లోబడి మన విశ్వాసపు యాత్రలో ముందుకు వెళ్తున్నప్పుడు కూడా మనకి తుఫానులు రావచ్చు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అక్కడ యేసు ప్రభు 8వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ పడవలో ఉన్నప్పుడు తుఫాను వచ్చింది. అంటే యేసుతో వాళ్ళు ఉన్నారు, ఆ రోజున తుఫాను వచ్చింది. ఇక్కడేమో యేసు చెప్పిన మాట ప్రకారం ప్రయాణం చేస్తారు, ఇక్కడ కూడా తుఫాను చెలరేగింది. చూడండి, ఈరోజు మనం కూడా దేవుని యొక్క మాట ప్రకారం జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని యొక్క మాట ప్రకారం మనం జీవిస్తూ ఉన్నప్పుడు, ఆయన చెప్పినట్లుగా చేస్తున్నప్పుడు, అయితే ఆయన వాక్యానికి విధేయత చూపించి వెళ్తూ ఉన్నప్పుడు కూడా సహితం మనకి తుఫానులు, శ్రమ రావచ్చు, శోధనలు రావచ్చు. విశ్వాసపు జీవితంలో మనం మన యొక్క జీవితం అనే ఈ నావలో మనం కూడా తుఫానులు ఎదుర్కోవచ్చు అనే విషయాన్ని. ఎందుకంటే ప్రభు ఏం చెప్పారంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, మరి లోకాన్ని నేను జయించానన్నారు యేసు ప్రభు. కాబట్టి చాలాసార్లు నేను దేవుని చిత్త ప్రకారంగానే నడుచుకుంటున్నాను కదా, దేవునికి ఇష్టమైనట్లుగా నేను చేస్తున్నాను, నిజంగానే ఒకవేళ అలా చేసి ఉండొచ్చు కూడా. అయితే తుఫానులు రావని దేవుని వాక్యంలో రాయలేదు, కానీ శ్రమలు వస్తాయి, శోధనలు శ్రమలు కలుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఎన్ని రకాలుగా మానవ జీవితంలో బాధలు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అనే తుఫానులు చెలరేగచ్చు. అంటే ప్రభు చెప్పిన మాట ప్రకారం చేసినప్పటికీ సహితం, ఆయనకు విధేయత చూపించి ముందుకు వెళ్తున్నప్పుడు సహితం మనం వీటిని ఫేస్ చేయొచ్చు అనే విషయాన్ని ముందుగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన చెప్పారనుకున్నాం కదండి, లోకంలో మనకి శ్రమ ఉంటుంది, ఆయనను ధైర్యంగా ఉండాలి, మనం ఆ శ్రమలో నుంచి విడిపిస్తాడు. ఎందుకు ఈ తుఫానులు వస్తాయి అని అన్నట్లయితే, ఒకటి క్రమశిక్షణ కొరకు వస్తాయి, రెండవది విశ్వాసంలో గొప్పగా ఎదగటం కొరకు మనకి ఈ యొక్క శ్రమలు అనేవి, ఈ తుఫాన్లు అనేవి చెలరేగొచ్చాయి. యోనాను మనం చూసినప్పుడు యోనా ప్రయాణం చేశాడు. యోనా ప్రయాణించిన ఆ నావ కూడా గొప్ప తుఫాను చెలరేగినట్లుగా వాక్యంలో రాసింది. అంటే ఏంటి అని అన్నప్పుడు, దేవుడు ఆయన్ని నినివేకి మరి వెళ్ళమన్నప్పుడు అతను తర్షీష్కి వెళ్ళడానికి అతను ప్రయత్నం చేస్తూ వచ్చాడు. కాబట్టి మరి అక్కడ అతను అవిధేయత చూపించడం చేత అక్కడ తుఫాను చెలరేగింది అనుకోవచ్చు. అందుకే దేవుడు అతన్ని క్రమశిక్షణ సరిచేయాల్సి వచ్చిందండి. మనకి ఇంకెందుకండి, అందరికీ తుఫాన్లు వచ్చినప్పుడు అనుకోవచ్చింది, అది కాదండి. అక్కడికి ఇక్కడికి చాలా తేడా ఉంది. దేవునికి అవిధేయత చూపించడం చేత దేవుడు చెప్పిన మాట ప్రకారం కాకుండా తనకి సొంత ఇష్ట ప్రకారం, నినివే వాళ్ళు చెప్పిన మాట వినరు, వాళ్ళు మార్చుకోరు, వాళ్ళలో మార్పు రాదని యోనా బలంగా నమ్మి అనుకుని దేవుడు చెప్పిన మాట కాకుండా తన సొంత ఇష్టం కోసం తర్షీష్కి వెళ్ళడానికి ప్రయాణమయ్యాడు. కాబట్టి అక్కడ తుఫాను చెలరేగింది. అంటే అవిధేయత వలన దేవుడు అక్కడ తుఫాను పంపించడం తెలుసు. అక్కడ చేప కడుపులో, మత్స్యం కడుపులో ఆయన ప్రార్థించాడు, మొత్తానికి ఎలాగో బయటించాడు. కొన్ని అతన్ని సరిచేయడానికి దేవుడు అక్కడ తుఫాను పంపించాడు. ఈ తుఫాను అనేది అవిధేయతల్లో సరిచేయడానికి, విధేయత చూపించినప్పుడు, ఆయన మాట ప్రకారం వెళ్ళినప్పుడు మనం ఇంకా విశ్వాసంలో పెరిగేందుకు, పరిపూర్ణులుగా అయ్యేందుకు తుఫానులను దేవుడు వాడుకుంటాడు. బైబిల్ ఎంత మాట చక్కటి మాట రాసిందండి నహూములో, ఆయన తుఫానులోను సుడిగాలిలోను వచ్చేవాడు అని రాసున్నాడు. నహూము గ్రంథం చదివితే దేవుడు తుఫానులో వచ్చేవాడు, సుడిగాలిలో వచ్చేవాడు అని రాసున్నాడు. మానవులు తుఫానులోను సుడిగాలిలోను రారండి. మనుషుల సహాయం కొరకు మనం చూస్తే కనుక తుఫానులు సుడిగాలిలో రారు. మనం సంతోషంగా ఉన్నప్పుడు, మనం ఆనందంగా ఉన్నప్పుడు, మనకు అంతా బాగున్నప్పుడు మనుషులు వస్తారు. దేవుడు అయితే తుఫానుల మధ్యలో వస్తాడు. అంతా వదిలేసి ఇంకా నాకు ఏ సహాయం లేదు, ఎవరి వల్ల నాకు సహాయం కలగట్లేదని ఆ భయంకరమైన ఒంటరితనంలో, ఆ మన జీవితం అనేటువంటి ఈ జీవితంలో వచ్చిన శోధనలు, శ్రమలు, ఇబ్బందులను, అంటే ఆ తుఫానులు, ఆ సుడిగాలుల మధ్యలో
దేవుడు మనకి ప్రత్యక్షమవుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ కూడా అవిధేయత కలిగినప్పుడు వచ్చే తుఫాను వలన అర్థం చేసుకోండి, అవిధేయత వలన వచ్చే తుఫాను వలన యోనాని భయంకరంగా సరిచేయాల్సి వచ్చింది. దేవుడు విధేయత చూపించాడు. ఇక్కడ ఆయన చెప్పిన మాట ప్రకారం వీళ్ళు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళకి తుఫాను వచ్చింది. అయితే వీళ్ళకి గొప్ప భద్రత అనేది కలిగిందండి. యేసు ప్రభు మరి అక్కడ ఆయన ఏం చేశారనేది వాక్యంలో చూస్తూ ఉన్నాం. ఈ బైబిల్లో మనం చూసినట్లయితే కనుక కీర్తనకారుడు తుఫానుల గురించి, అలల గురించి యేసు ప్రభు ఇక్కడ చదువుతున్నప్పుడు నాకు ఆ వచనాలు జ్ఞాపకం వచ్చింది. 46వ కీర్తనలో ఏమని రాస్తుందో మనం చదువుతానే ఉంటాం కదండి. 3వ వచనంలో వాటి జలములు ఘోషించుతూ నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వతములు కదిలను మనము భయపడము అని రాస్తుంది. అంటే మనము అంటే అలలు రేగినప్పటికీ కూడా. ఇంకా 42వ కీర్తనలో 7వ వచనంలో నీ జల ప్రవాహ దారుల ధ్వని విని కరడు 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 అంటే అలా అని రాస్తుంది కదండి. కరడు కరడును పిలుచుచున్నది, నీ అలలన్నీ నీ తరంగములన్నీ నా మీదుగా పొల్లి పారి ఉన్నవి. ఎంత చక్కగా రాస్తుంది చూడండి. అంటే అలలు ఆయన జల ప్రవాహ దారుల ధ్వని విని అలలు మన మీదకి పొల్లి పారుతూ ఉంటాయి. ఈ శ్రమలు అనేవి, ఇబ్బందులు అనేవి ఆత్మీయంగాను రావచ్చు, మానసికంగా రావచ్చు, శరీర సంబంధమైన తుఫాన్లు మన మీదకి రావచ్చు. శరీర సంబంధమైన తుఫాన్ రావచ్చు, ఆత్మ సంబంధమైన తుఫాన్ రావచ్చు, లేకపోతే ఇంకా మన జీవితంలో మానసిక సంబంధమైన తుఫాను రావచ్చు. అయితే చాలా చక్కగా అర్థం చేసుకోవచ్చండి. విధేయత చూపిస్తూ ఆయన చెప్పిన మాట ప్రకారం నిజంగా మనం నడుస్తూ ఉన్నట్లయితే మనం దేవుని యొక్క భద్రతలో మనం ఉన్నామనే విషయాన్ని ఆయన ఇప్పుడు మన భారాన్ని ఇప్పుడు ఆయన ఎలా భరిస్తున్నారు, ఆ రోజు కూడా ఆయనకు వాళ్ళ పరిస్థితి తెలుసు, వాళ్ళ యొక్క భారము తెలుసు, వాళ్ళ యొక్క బాధ తెలుసు. అంతేకాదు ఆ పడవ ఆ ఒడ్డు నుంచి లోపలికి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు ఇంకా ఒడ్డుకు దగ్గరలో ఉందనుకోండి, మానవుల యొక్క తెలివితేటలతో బయటపడడానికి అవకాశం ఉంది, బయటకు వచ్చేస్తారు. కానీ దాన్ని దాటి వాళ్ళు ఇంకా దూరం ప్రయాణం చేసేసారు, లోపలికి వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళకి గొప్ప విశ్వాసం పరీక్ష. దేవుని బిడ్డలారా, 8వ అధ్యాయంలో యేసు ప్రభు ఆ పడవలో ఉన్నప్పుడు ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన తుఫాన్ గద్దించగానే వాళ్ళు ఏమన్నారంటే, ఈయనెవరో ఈ గాలిని తుఫాన్ని ఈయన గద్దించేస్తున్నారు, ఈయన అనగానే పోతనయ్యి అని చెప్పేసి ఈ మనుషుడు ఎవరో అని కదా వాళ్ళు ఆ రోజు చెప్పుకున్నారు. అయితే దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని పెంచదలిచి ఈసారి కూడా వాళ్ళతో పాటు లేనప్పటికీ కూడా ఆయన మాట ప్రకారం ప్రయాణం చేసే ప్రయాణంలో తుఫాను చేసినటువంటి ఆ దేవుడు వాళ్ళ పరిస్థితి అంతా దేవుడికి ముందుగానే తెలుసు. ఆ పడవ ఇంకా లోపలికి వెళ్ళినట్లుగా ఆయనకి తెలుసు. వాళ్ళ బాధ తెలుసు, వాళ్ళ భారము కూడా తెలుసు. వాళ్ళు గాలి ఎదురవటం తెలుసు, అలలు పట్టబడటం తెలుసు. అన్నీ కూడా దేవునికి తెలుసు. అంతేకాదు ఆయన చెప్పిన మాటలో వాళ్ళు నడుస్తున్నారు కాబట్టి ఆ బాధ్యత, ఆ భద్రత అంతా కూడా యేసు ప్రభు తీసుకున్నారు అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో కూడా దేవుని చిత్తంలో జీవిస్తున్నప్పటికీ కూడా, ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్నప్పటికీ కూడా శోధనలు, శ్రమలు వచ్చాయనుకోండి, అయ్యో ఏంటి నేను ఇలాగ దేవుని కోసం జీవిస్తున్నాను, నా జీవితంలో ఇంకెందుకు ఇన్ని కష్టాలు వస్తాయని అనుకోకూడదు. కానీ విశ్వాసంలో పెరగాలని. ఇక్కడ ఆ రోజు ఈయన ఎవరు అనుకున్న వాళ్ళు ఇక్కడ ఏమన్నారంటే, ఈయన నిజంగా దేవుని కుమారుడు వాళ్ళు చెప్పుకున్నారు. విశ్వాసంలో పెంచడానికి తుఫానులు, విశ్వాసంలో అభివృద్ధి చెందడానికి తుఫానులు, విశ్వాసంలో పరీక్ష. ఎందుకంటే యేసు ప్రభు 33 సంవత్సరాల భూమి మీద ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళు విశ్వాసంలో జయించి జయ జీవితంతో ముందుకు వెళ్ళాలంటే వీళ్ళకి ఖచ్చితంగా విశ్వాస పాఠాలు నేర్పాల్సిందే. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆయన ప్రణాళికలో వెళుతూ ఆయన చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ ఉండే మన యొక్క విశ్వాసపు జీవితంలో కూడా తుఫానులు చెలరేగవచ్చు. అవి నువ్వు పైకి ఎదగటానికే కానీ కిందకి దిగటానికి కాదు. ఆయన తుఫాన్లోను సుడిగాలను ప్రయాణం చేసేవారు. అంతేకాదు ఆ తుఫాను తెలుసు, ఆ అలలు తెలుసు, నీ మీద పట్టబడటం తెలుసు, నీ మీదకి రావటం తెలుసు, నీ బరువులు తెలుసు, నీ భారాలు తెలుసు, పరిస్థితి అంతా దేవుడికి బాగా తెలుసు అనే విషయాన్ని ముందు మనం తెలుసుకోవాలి అనే విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తాను. దేవునికి మహిమ కలుగును గాక.
అవిధేయత చూపించినందుకు గొప్ప సవరణ చేయాల్సి వచ్చింది యోనాని. కానీ విధేయతగా వీళ్ళు ముందుకు వెళ్తున్నప్పుడు మాత్రం ఆయన వాళ్ళ విషయాన్ని గురించి ఆయన ఆలోచిస్తున్నారు. ఇంకొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. ఆయన అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రార్థిస్తూ ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి అక్కడ తండ్రి దగ్గర మనం రోమిలికి రాసిన పత్రికలు 8:34 చదువుతాం. తండ్రి కుడిపార్శ్వన కూర్చోండి, మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయనే అని రాస్తుంది. సో ఇప్పుడు ఊరికినే కాదు, ఎంత మంచి మాదిరిలో చూసారా, ఇలా తుఫానులు చెలరేగుతున్నప్పుడు అంటే మనము మంచిగా చేసి మాటలు పడినప్పటికీ పేతురు రాసినట్లుగా మంచిగా చేసి మనం శ్రమ అనుభవిస్తున్నప్పటికీ అది దేవునికి హితమగునని వాక్యంలో రాస్తుంది. అలాంటి పరిస్థితుల్లో అది దేవుడు మనకు ఒక మంచి మాదిరిని ఆయన మనకి చూపించారు. అట్లాగే ఆయన చిత్తంలో నడుచుకునే మన జీవితాల్లో కూడా తుఫానులు వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా మన కొరకు విజ్ఞాపన చేస్తున్న ఆయన ఉన్నారనే విషయాన్ని మనం చేసుకోవాలి. మన కొరకు తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఆయన విజ్ఞాపన చేస్తున్నారు అనే విషయాన్ని ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈరోజు మన జీవితాల్లో కూడా మరి అనేక రకాల పరిస్థితులు, తుఫానుల్లో వెళ్తున్నప్పుడు ఆత్మ సంబంధమైనటువంటి చిక్కులు, మరి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, లేకపోతే మానసిక సంబంధమైనటువంటి బాధలు, లేకపోతే శరీర సంబంధమైనటువంటి ఇరుకులు, ఇలాగ ఎన్నో ఆర్థిక పరంగా అనేక రకాలుగా దురాత్మలు పట్టబడుతూ ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి, మన స్థితిగతులు అన్నీ కూడా దేవుడికి తెలుసు. ఒకవేళ అవిధేయతతో నీకు ఆ శ్రమ వచ్చినట్లయితే తప్పకుండా దేవుడు సరిచేస్తాడు. తండ్రి తన కుమారుని సరిచేసేటట్లుగా ఆయన సరిచేయడానికి తుఫాను పంపిస్తూ ఉంటాడు. అంతేకాదు ఇంకా విషయం ఏంటంటే మనం బాగా గుర్తు చేసుకోవాలి, ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి ఎప్పటికీ ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రార్థన చేసుకోవాలి, తండ్రి కుడిపార్శ్వన కూర్చుండి ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తున్నారు అనే ధైర్యాన్ని మనం కలిగి ఉండాలని ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలండి. మరి యేసు ప్రభు 26వ వచనంలో మరి వెంటనే ఆయనకు అన్నీ తెలిసి ఆ కొండ పైన ప్రార్థన చేస్తున్న ఆయన ఈ పడవ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత వస్తున్న అలలు తెలుసు, అలల చేత కొట్టబడటం తెలుసు, అన్నీ కూడా. ఎందుకంటే భూమిని మాటతో భూమి ఆకాశం సృజించినటువంటి ఆ దేవునికి సమస్తం ఎరుగును. కాబట్టి మన యొక్క భారాలు పరుగులు మన విషయాలన్నీ తెలుసు. మనం లోపలికి వెళ్ళిపోయి అంటే ఇంకా విశ్వాసానికి పరీక్ష అనమాట. మనం సాల్వ్ చేసుకునే ప్రాబ్లమ్స్ అనుకోండి, అవన్నింటిలో కూడా దేవుడు విడుదలిస్తాడు. ఆయన ఏం చేస్తారనంటే వెంటనే ఆయన ఆ నీళ్ళ మీద 26వ వచనంలో రాస్తుంది, సముద్రము మీద నడుచుచు శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకుని భయం చేత కేకలు వేసిరి. ఆయన ఏ జాములో వాళ్ళు కలిశారంటే రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి వద్దకు వచ్చారు. ఈ విషయాన్ని 4వ జాము అనేది మరి యూదుల ప్రకారం ఎర్లీ అవర్స్ 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉన్న సమయం ఎర్లీ అవర్స్. ఆయన సాయంకాలంలో ప్రార్థన చేయడానికి వెళ్ళారు. వీళ్ళు ఆ ప్రక్కకి వెళుతూ ఉన్నారు. కరెక్ట్గా 3 గంటలు 6 గంటల ఆ మధ్య టైము 4వ జామున యేసు ప్రభు సముద్రం మీద నడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లుగా వాక్యంలో రాయబడింది. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే దేనికైతే మనం భయపడ్డాము, వాళ్ళు ఆ రోజు భయపడ్డారో వాటినే ఒక మెట్టుగా చేసుకుని ఆయన వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. మరొక విషయం, ఏదైతే వాళ్ళని భయపెడతా ఉందో దాంట్లో నుంచి ఆయన ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎందుకు అనంటే మనం చాలా తొందరపడిపోతూ ఉంటాం, చాలా భయపడిపోతూ ఉంటాం. మరి కానీ ప్రభువుకి అన్నీ చూస్తే ఆయన మనం పడుతున్న శరీర సంబంధమైన బాధ తెలుసు. దేవుడికి కనిపించట్లేదండి, దేవుడు నన్ను అర్థం చేసుకోవట్లేదు, నేను ఎంత బాధపడిపోతున్నాను అని మనం చాలా అనుకుంటామండి. నేను ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. మనం అనుకున్న సమయంలో ఆయన రాడండి. ఆయన మన ఎందుకు రావాల్సిన సమయం ఏదో ఆయనకు బాగా తెలుసు. ఏ విషయం కొరకైనా మనం ప్రార్థన చేస్తాం అనుకోండి, సపోజ్ మనము వెంటనే చేయాలనుకుంటాం. ఒక మామిడి పండుని మామిడి కాయగానే ఉండగానే తెంపి తినేయాలనిపిస్తూ ఉంటుంది. కానీ అది పండుగ అయినప్పుడు అది ఎంత బాగుంటుందో మనందరికీ కూడా తెలుసు. పచ్చి కాయలే తెంపేసి తినేయాలని అంత తొందర ఎక్కువ. అది పండుగ అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో మనం చెప్పగల. ప్రభువు కూడా
మనము వెంటనే వచ్చేసి వెంటనే ఈ కార్యం జరిగిపోవాలి, ఇప్పుడు ప్రార్థన చేశాను, లేకపోతే ఇప్పుడు ఇది అడిగాను, ఈ తుఫాను మధ్యలో ఉన్నాను, అంటే ఈ కష్టం మధ్యలో ఉన్నాను, ఈ భారం మధ్యలో ఉన్నాను, ఇప్పటికిప్పుడే నాకు అర్జెంటుగా ఇప్పుడు ఈ కార్యం జరిగిపోవాలనుకుంటాం. దేవుని బిడ్డలారా, మనం అనుకున్న సమయంలో ఆయన రాకపోవచ్చండి. కానీ ఖచ్చితంగా నేను ఒక మాట చెప్పగలను, మన ఎద్దకు రావాల్సిన సమయం ఏదో ఆయనకే బాగా తెలుసండి. సరైన సమయంలో ఆయన మన దగ్గరికి వచ్చి మనకి సహాయము చేస్తారు. మనం దేనికి భయపడుతున్నామో దాన్ని పట్టుకునే దేవుడు మన దగ్గరకు వచ్చి మన జీవితాలు గొప్పగా. వాళ్ళు అలలకి భయపడుతున్నారు, సముద్రపు హోరికి భయపడుతున్నారు, ఆ పడవ అటు ఇటు పట్టబడటానికి భయపడిపోతున్నారు. అయితే అదే నీటి మీద యేసు ప్రభు ప్రయాణం చేస్తున్నారని దేవుని వాక్యంలో రాయబడిందని. ఈరోజు మన జీవితాల్లో మరి దేన్ని చూసి మనం భయపడుతున్నామో దాన్నే ఆయన ఒక ఆధారంగా తీసుకొని ఆయన అక్కడ ప్రయాణం చేస్తూ వచ్చారు. ప్రభు వాళ్ళని ఇంకా అర్ధంతరంగా విడిచిపెట్టలేదు. లేకపోతే వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో తెలియని పరిస్థితి అనుకోవద్దండి. యేసు ప్రభు వాళ్ళు ఎంత దూరం ప్రయాణం చేయాలో తెలుసండి. ఎక్కడికి వెళ్ళిన తర్వాత ఈ తుఫాను పంపించాలో కూడా తెలుసు, ఏ సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలో కూడా తెలుసు, ఎక్కడ వాళ్ళని బలపరచాలో కూడా తెలుసు, వాళ్ళ విశ్వాసానికి పరీక్షలో వాళ్ళు గెలవాలని కూడా ఆయన ఉద్దేశమై ఉంది. కాబట్టి ఆయన ఆ అలల మీద నుంచి ప్రయాణం చేస్తూ, ఆ సముద్రంలో నీళ్ళ మీద ఆయన ప్రయాణం చేస్తూ వెళ్తున్నారని, వెళ్తూ 27వ వచనంలో ఆయన వాళ్ళైతే భయంతో చాలా గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారని వాక్యం రాసి. అక్కడ 8వ అధ్యాయంలో వాళ్ళు ఏమన్నారంటే, మరి నీకు చింత లేదా, మేము మరి చాలా ఈ తుఫానికి మేము ఎలాగైపోతున్నామో నీకు చింత లేదా అని అన్నారు. ఇక్కడైతే వాళ్ళు ఆ మాటలు వాడలేదు, కానీ వీళ్ళు ఇక్కడ ఏమంటారంటే భయంతో గట్టిగా కేకలు వేసేస్తా ఉన్నారనమాట. అయితే యేసు ప్రభు మరి విడిచిపెట్టే దేవుడు కాదండి. మనం ఆత్మ సంబంధమైన బాధలు కానీ, శరీర సంబంధమైన బాధలు కానీ, మానసిక సంబంధమైన బాధలు కానీ, మనకు వచ్చేటువంటి కష్టాలు లేదా శ్రమలు, ఎందుకంటే నరుని కాలం యుద్ధకాలం అన్నాడండి యోగు. నరుని కాలం ఎలాంటిదంటే యుద్ధకాలం లాంటిదండి. జీవితం ఎప్పుడు కూడా ఒక పోరాటం, ప్రతిరోజు ఎవరితో పోరాటం, ఎప్పుడు ఏదో ఒక పోరాటం జరుగుతూనే ఉంటుంది. మనుషులతో పోరాటం సంగతి అలా ఉంచండి, శరీరానికి ఆత్మకి ఎప్పుడు ప్రతి క్షణం పోరాటం, మనలోనే పెద్ద యుద్ధం జరుగుతుంది. మన మనసే పెద్ద ఒక గొప్ప యుద్ధ రంగం అనమాట. అసలు చెప్పాలంటే మన మనసుకి మన శరీరానికి ఎప్పుడు స్ట్రగుల్ అవుతానే ఉంటుంది. బయట వాళ్ళతో జరిగే స్ట్రగుల్స్ కంటే మన హృదయం లోపల శరీరం ఆత్మ ఎప్పుడు కూడా ఒకటొకటి స్ట్రగుల్ అవుతానే ఉంటాయి. కాబట్టి ప్రభు చెప్తా ఉన్నాడు, ధైర్యము తెచ్చుకోండి, నేనే భయపడవద్దని ఆయన చెప్పినట్టుగా వాక్యంలో రాస్తుందండి. ఈరోజు దేవుడు మనకు కూడా చెప్తున్నమాట, ధైర్యం తెచ్చుకోవడం. చాలాసార్లు ధైర్యం కోల్పోతూ ఉంటాం. అంటే కొన్ని ఆధారాలు కనిపించినంత వరకు బాగానే ఉంటామండి. ఆధారాలు పోతున్నప్పుడు ఇంకా ధైర్యం అంతా కూడా కోల్పోతూ ఉంటాం. ఈరోజు వాక్యం ఏంటంటే, మీరు ఎవరైనా సరే యేసు ప్రభు చెప్పిన మాట ఏంటంటే, నిన్ను విడువను ఎడబాయను అని దేవుని వాక్యంలో రాస్తుంది. ఆయన హెబ్రీయులకు రాసిన పత్రికలో మళ్ళీ కోట్ చేస్తారు. హెబ్రీలో ఆ మాట, ఆ వర్డ్ కనీసం 5 సార్లు ఒక్కసారి నోట్ చేశారు. అని నిన్ను విడువను, నిన్ను విడిచిపెట్టను అనే మాట. సో ఈరోజు అనేక రకాల తుఫాన్లు రేగుతూ ఉంటాయి. మనసు లోపల తుఫాన్లు ఉంటా ఉంటాయి, బయట మనుషులతో తుఫాన్లు, లేకపోతే మన జీవితంలో తుఫాన్లు, కుటుంబంలో తుఫాన్లు, పిల్లలను బట్టి తుఫాన్లు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు, ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి. భయపడిపోతూ ఉంటాం. నిజంగా దావీదు గురించి చదువుతున్నప్పుడు మరి చివరి సౌలు యుద్ధానికి ముందుగా జరిగిన మొత్తం తన ఫ్యామిలీ సిక్లర్లో మొత్తం అంతా కూడా పోగొట్టేసుకున్నాడు. భార్యలు, పిల్లలు, ఇంకా వాళ్ళతో పాటు తనను నమ్ముకుని వచ్చిన వాళ్ళందరినీ కూడా పోగొట్టేసుకుని, ఇంకా తనతో పాటు ఉన్న ఆ మనుషులందరూ కూడా ఇతను వాళ్ళతో పాటు చంపాలనుకుంటే ఆయనను తన దేవుడని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడని వాక్యం రాసి. దేవుడు బిడ్డని ఈరోజు నిజంగా నేను ప్రేమతో చెప్తా ఉన్నాను, మీరు ఏ బాధలో ఉన్నారు, ఏ ఇబ్బందుల్లో ఉన్నారు, ఎంత కష్టంలో ఉన్నారు, ఎంత ఇరుకులో ఉన్నారు, మనం చింతపడకూడదండి. మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి. మన పక్షంగా విజ్ఞాపన చేసి ఆయన ఇప్పుడు మనకు ఉన్నారనే విషయాన్ని కూడా మీరు గుర్తు చేసుకోవాలి. మన ప్రార్థన, అలాగే మన కొరకు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండు వారి ప్రార్థన మనకి తోడుగా ఉంది. ఏమైనా సరే పర్వాలేదు, ఇక అయిపోయింది నా జీవితం అని ఎప్పుడు కూడా మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్ అండి, ఇంకా అయిపోయింది అని ఎప్పుడు కూడా అనుకోవద్దండి. అప్పుడు కూడా మనకి మళ్ళీ నిరీక్షణ ఉంది.
దావీదు అయినను తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఉండడానికి ఇల్లు లేదు, తన నమ్మి వచ్చిన వాళ్ళందరూ తను చంపాలనుకున్నారు. భార్యలు వెళ్ళిపోయారు, పిల్లలు వెళ్ళిపోయారు, తినడానికి లేదు. ఘోరంగా అమాలేకిలా వచ్చి దోచుకుని వెళ్ళిపోయినప్పుడు దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఒకవేళ ప్రభువుని ఎవరైనా విశ్వసించకపోతే, ఒకవేళ ఎవరైనా యేసు ప్రభు అంటే అది ఒక మతం అని మీరు అనుకోవద్దని నేను చెప్తున్నాను. ఏ కష్టం వచ్చినా బైబిల్లో రాసింది, యూదుడని గ్రీసు దేశస్తుడని ఏ భేదం లేదు. ఎవరు ప్రార్థన చేసినా దేవుడు వాళ్ళ ప్రార్థనలు ఆలకిస్తారని వాగ్దానం చేశారు. తుఫాన్ల మధ్యలో ప్రార్థన మానే పని చేయకూడదండి. తుఫాన్ల మధ్యలో వాడు కేకలు వేసినట్లుగా మనం కూడా ప్రభు వైపు మనం చూసి ఆయన్ని ప్రార్థించాలి. ఆయన తండ్రి కుడి పార్శ్వలో కూర్చొని మన కొరకు ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితి ఏదైనా సరే, నీ కష్టం ఏదైనా సరే, నీ ఆర్థిక సమస్య ఎంతదైనా సరే, దేవునికి ఆరోగ్య పరిస్థితి ఏదైనా సరే, ఎంత అనారోగ్యం పాలైనా సరే, నిరీక్షణ లేకపోయినా సరే, నేను నమ్మిన వారు మోసం చేసినా సరే, ఎంత అసాధ్యమైనా సరే, జీవితంలో ప్రభుని అడిగినట్లయితే తప్పక దేవుడు గొప్ప కార్యాలైనా చేస్తాడండి. ఆ తుఫాన్లో నుంచి దేవుడు బయటికి తీసుకొని ఇస్తాడండి తప్పనిసరిగా. ఆయన దగ్గరకు వచ్చిన వారిని ఆయన ఒట్టి చేతులతో పంపడండి, విడువలు ఎడబాయినని వాగ్దానం చేశారు. ఎవరైనా పర్వాలేదు, ఎవరైనా వాళ్ళ కష్టం గురించి చేసి ప్రభుత్వం చెప్పచ్చు, ఎవరైనా పర్వాలేదు వాళ్ళ బాధలు ప్రభుత్వం చెప్పచ్చు, వాళ్ళ ఆర్థిక సమస్యలు చెప్పచ్చు, మా ఇంట్లో మనశ్శాంతి లేని విషయాలు చెప్పచ్చు. ఏం చెప్పినా ఆయన అర్థం చేసుకుని దాంట్లో నుంచి దేవుడు ధైర్యాన్ని ముందు మనకు అనుగ్రహిస్తాడు. తర్వాత ఆ శ్రమలో నుంచి, ఆ తుఫానుల మధ్యలో నుంచి బయటికి కూడా ఆయన మనల్ని తీసుకొని వస్తారనే విషయాన్ని ఈరోజు నేను మీకు తెలియజేస్తాను. ఆయన అన్నారు, ధైర్యం తెచ్చుకోండి. ఆ పరిస్థితుల్లో మనం ధైర్యంగా ఉండాలి, అలాగే ప్రార్థన చేయాలి. మన కొరకు కూడా ఆయన ప్రార్థన చేస్తున్నారు. నేనే భయపడవద్దు అని చెప్పి ఆయన వాళ్ళతో చెప్పారు. నిజంగా మరి ఆయన అంటున్నారు, నేనే మీరు భయపడవద్దు, నేనున్నాను, నేను ఉన్నవాడను అనువాడను అని అన్నారు ఆయన. ఇప్పుడు సదాకాలము యుగ సమాప్తి అయ్యే వరకు ఆయన ఉన్నానని ఆయన వాగ్దానం చేశారు. ఎక్కడ లోపం ఉందో మనం అర్థం చేసుకోవాలండి. శ్రమల్లో, తుఫానులు, బాధలు, భారాలు, ఈ పరిస్థితులన్నింటిలో కూడా దేవుని బిడ్డలను మంచిగా చేస్తున్నాను, దేవునికి ఇష్టంగానే వెళ్తున్నా, ఆయన నాకెందుకు అని బాధపడకుండా విశ్వాసంతో ప్రభు వైపు ప్రార్థన చేసినట్లయితే ఆయన ప్రార్థన కూడా మనకి తోడైంది. ఆయన మన యొక్క సమస్యల్లో మనకి ధైర్యాన్ని ఇస్తూ ధైర్యంగా ఉండండి, మీరు భయపడద్దు అని చెప్తారు. చాలాసార్లు భయపడిపోతా ఉంటారు. భవిష్యత్తు ఎలా ఉంటుందో, పిల్లలు ఎలా ఉంటుంది, పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళు ఎలా సెటిల్ అవుతారు, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఇలా చాలా ఆందోళనకు గురైపోతుంటారు. కానీ ప్రభు మనకు చెప్తున్నమాట, ధైర్యం తెచ్చుకోండి, మరి నేనే మీరు అని చెప్పి ఆయన వెంటనే మరి అక్కడ మనం చూస్తాం. ఆయన రాగానే ఆ తుఫాను, ఆయన ఉంటే తుఫాను మరి తుఫాను అంతా కూడా ఆ గాలి మరి నెమ్మది అయిపోయింది. ఆ మధ్యలో మాట నేను వదిలి 33 వచ్చిన అంతగా ధోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. అక్కడ 8వ అధ్యాయంలో మత్తయి అంటున్నారు, వాళ్ళు ఏమన్నారంటే ఈయన ఎవరో, ఈయనకు గాలి సముద్రము కూడా లోపడుచున్నాడు కదా అని చెప్పుకున్నారని రాసుకున్నాను. మీరు తర్వాత వచనాలు చదవచ్చు. 8వ అధ్యాయం 23వ వచనంలో ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలి సముద్రం కూడా లోపడుతుంది ఏంటి అని, ఈయన ఎలాంటి అతనో అని చెప్పుకున్నారని అక్కడ రాసింది. చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి విశ్వాసపు మెట్టు పెరిగిందనమాట. నిజంగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పి ఆయనకి మ్రొక్కిరి అని రాసింది. ఈరోజు దేవుని మాట ప్రకారం జీవిస్తూ, దేవుని చిత్త ప్రకారం వెళుతూ, ఆయన భద్రతలో ఆయన చెప్పినట్లుగా మనం ముందుకు వెళ్ళినప్పటికీ కూడా తుఫానులు వస్తే దానిలో భద్రత, క్షేమము దేవుడిస్తారు. అంతేకాదు విశ్వాసములో కూడా గొప్పగా ఎదగటానికి, రాబోయే భవిష్యత్తులో విశ్వాసంలో పెరగటానికి అద్భుతంగా మనకి సహాయపడుతుంది. అప్పుడేమో ఈయన ఎవరో అని అనుకున్నారు, ఇక్కడ అంటున్నారు నిజముగా ఈయన దేవుని కుమారుడే అని చెప్పి ఆయనకు మ్రొక్కారని రాసింది. ఆయన చిత్తంలో లేకుండా వెళ్ళిపోతే తుఫానులు ఖచ్చితంగా వస్తాయండి. అప్పుడు దేవుడు ఆయన చిత్తం ప్రకారం మనల్ని సరిచేస్తూ ఉంటారు. అయితే ఇక్కడైతే ఆయన చిత్త ప్రకారమే వీళ్ళు ప్రయాణం చేశారు కాబట్టి ఆయన వాళ్ళని సంరక్షించారు, వాళ్ళని భద్రపరిచారు, వాళ్ళ క్షేమాన్ని చూశారు.
వాళ్ళు చెయ్యలేని దానిని లోపలికి వెళ్ళిపోయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళని క్షేమముగా వాళ్ళని ఉంచారు. సమస్యల ఊబిలో లోపలికి వెళ్ళిపోయినా నేను బయటికి తేగలిగిన సమర్థుడు యేసు ప్రభు ఒక్కరే. కాబట్టి నేను ఈరోజు మీకు చెప్తా ఉన్నాను, ఈరోజు మనం కూడా ఆయన చిత్తంలో నడుపుతాం, ఆయన చెప్పిన ప్రకారం నడుపుతాం. అంతేకాదు, అలాంటప్పుడు ఒకవేళ తుఫానులు, ఇబ్బందులు, ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా విశ్వాసంలో ఎదుగుతాం. ఆయన విడిచిపెట్టడని వీళ్ళు ఎంత ఎదిగారంటే నిజముగా దేవుని కుమారుడే అని అన్నారు. అంతేకాదు ఆయనకు కూడా బ్రతికారు. ఈరోజు మనం కూడా ఇంతకాలము మరి ఆయనకి ఇష్టం లేనట్లుగా జీవిస్తే, అవిధేయులుగా ఉంటే తుఫాన్లు వచ్చాయా అది కూడా గమనించుకుని ఆయనకి ఇష్టం లేని మార్గాలు విడిచిపెడదాం, ఆయనకి ఇష్టంగా జీవిద్దాం. అయినా తుఫాన్లు వచ్చాయా, బాధ్యత భద్రత అంతా ఆయన చేతుల్లో ఉంది. జలములలో పడి వెళ్ళిన అది నీ మీద పారవు, నువ్వు అగ్నిలో నడిచిన నేను కాల్చు. అందువలన విశ్వాసములో పెరగటం కొరకు దేవుడు ఇలాంటి తుఫాన్లు పంపించినప్పుడు విశ్వాసం ఎదుగుదాం. వీళ్ళు ఎంత ఎదిగారంటే ఈయన దేవుని కుమారుడే అని చెప్పి ఆయనకు బ్రతికిరి అని రాస్తుంది. మనం కూడా ఈయన దేవుని కుమారుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని ఆయన ఆరాధన చేద్దాం. నిండు మనసుతో ఆయన చేసిన కార్యాలకు కృతజ్ఞతతో జీవిద్దాం. ఇప్పటి వరకు కాపాడిన దేవుడు రాబోయే రోజుల్లో కూడా మనం నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, నీ మాటలో నీ చిత్తంలో నడిచిన వారికి కూడా తుఫాను వస్తే ఎంత గొప్పగా నువ్వు ఆ మనిషిని సంరక్షించి భద్రపరిచి వాళ్ళని కాపాడి వాళ్ళ విషయాలు, వాళ్ళ భారమంతా భరించావు. అంతేకాదు వాళ్ళ విశ్వాసాన్ని ఆ తుఫానులో పెంచావు. దేవానికి స్తోత్రాలు. నీ మాట వినని అవిధేయతగా యోనా విషయంలో అయితే అతన్ని సరిచేయాల్సి వచ్చింది. కాబట్టి మేము నీ మాట ప్రకారం జీవించి ముందుకు వెళ్ళే బిడ్డలుగా, విశ్వాసంలో పెరిగే బిడ్డలుగా మేమందరం ఉండటానికి ఈ దినాల్లో మీ కృపను మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.